మద్యం కేసులో విచారణకు రాలేనని విజయసాయిరెడ్డి సిట్టుకు సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, విజయసాయి గైర్హాజరుకు సంబంధించిన సమాచారం ఏంటి? రాణి, మద్యం కుంభకోణం కేసులో ఈ రోజు విజయసాయిరెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చి మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీగా సిద్ధం అవుతున్నటువంటి సమయంలో ఈ రోజు విజయసాయిరెడ్డి తాలూకా స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారుతుందని చెప్పి మా సొంత భావించారు. అయితే ముందుగానే 2 రోజులు ముందుగానే విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చి ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి రావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే తాను గతంలో ఈ మద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం ప్రారంభం కావడానికి ముందే విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందుకు రావడం, మద్యం కుంభకోణం సంబంధించినటువంటి అంశాల్లో కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చిన తరుణంలో మళ్ళీ ఈ రోజు సిట్ ఛార్జ్ షీట్ కి సిద్ధం అవుతున్నప్పుడు విజయసాయిరెడ్డి తెలియజేసే సమాచారం మరింత కీలకంగా మారుతుంది సిట్ అధికారులు భావించారు. అయితే ఈ సిట్ విచారణకు విజయసాయిరెడ్డి వస్తే ఎవరెవరి పేర్లు పెడతారు, బయటకు వస్తాయి, ఎవరెవరి ప్రమేయం గురించిన అంశాలు వెల్లడిస్తారు అనేది ముఖ్యంగా నాయకుల్లో చాలా తీవ్రమైనటువంటి కలకలం జరిగింది. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయం దాటిన తర్వాత తాను ఈ రోజు సిట్ విచారణకు రాలేకపోతున్నానని చెప్పి విజయసాయిరెడ్డి సమాచారం అందించడం జరిగింది. తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోతున్నానని, తాను విచారణకు వచ్చే తేదీని ఖచ్చితంగా తెలియజేస్తానని చెప్పి సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇవ్వడం జరిగింది. గతంలో సిట్ విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి ఈ రోజు నిన్న సిట్ అధికారుల విచారణకు రావాల్సిందే అని స్పష్టంగా నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాను రాలేకపోతున్నారని తన గల కారణాలను తెలియజేస్తూ సిట్టుకు సమాచారం ఇవ్వడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిట్ అధికారులు సీనియర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి, అలాగే గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్ ను ప్రశ్నించడం జరిగింది. ఆయన నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు సుమారు 100కు పైగా ప్రశ్నలు రజత్ భార్గవ్ ని అడిగి తెలుసుకున్నారు. ఆ రజత్ భార్గవ్ ఇచ్చినటువంటి సమాచారం, అలాగే విజయసాయిరెడ్డి అంతకుముందు తెలియజేసినటువంటి సమాచారం మొత్తం అన్నింటినీ కలిపి క్రోడీకరించుకొని సిట్ ప్రాథమిక నివేదిక అయితే సమర్పించే అవకాశం ఉందని చెప్పి అంతా భావిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ లోపలే ఈ సిట్ సంబంధించి ప్రాథమిక దర్యాప్తు ఛార్జ్ షీట్ అయితే సిట్ అధికారులు కోర్టులో సమర్పించబోతున్నారు. ఈ రోజు విచారణకు రావడానికి ముందు విజయసాయిరెడ్డి ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక ట్వీట్ అయితే భగవద్గీత శ్లోకాన్ని తన ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. కర్మలను ఆచరించడం మాత్రమే అధికారం ఉంటుంది తప్పిస్తే వాటి ఫలితాల మీద మనకు అధికారం లేదని, కర్మ ఫలాలకు కారణం కారాదు కానీ అట్టి కర్మలను చేసి మానరాదు అనుకుంటూ కర్మణ్యేవాధికారస్య అనేటువంటి శ్లోకాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరింత విజయసాయిరెడ్డి వచ్చి ఏ సమాచారం చేస్తారు, ఎలాంటి బాంబు పేలుస్తారు అనేది పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరిగింది. అయితే తాను రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో తదుపరి ఎప్పుడు వస్తారు అనేది కూడా కొంత సమాచారం తీసుకున్న తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.